కుల్పూర్ గ్రామానికి ఒక సుదినం. ఎందుకంటే ఈరోజు మన కర్ణాటక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కొల్పూర్ గ్రామంలో, మాగనూరు మండలమైనటువంటి కొల్పూర్ గ్రామంలో కృష్ణానది పైన బ్రిడ్జ్ అండ్ బ్యారేజీ నిర్మాణం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తున్నాడు. ఎందుకంటే ఒకటి, మేము మా నాయకులు, మాగనూరు మండల నాయకులు కానీ, మేము కానీ, కొల్పూర్ గ్రామ నాయకులు కానీ మన శ్రీహరి దృష్టికి అన్న మాకి 10 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల నుండి కూడా మా కొల్పూర్ గ్రామంలో మాకు ఒక నీటి కొరత చాలా. ఇక్కడ ఒక లిఫ్ట్లు ఉన్నాయి, గురావరెడ్డి మఠం ఉన్నాయి, అక్కడ కొత్తకొందల అక్కడ దేవసూరు మఠం ఉన్నాయి లిఫ్టులు. అవి సెకండ్ పంటకు నీటి కొరత ఏర్పడి పంట పండుతుందా పండదా అనే ఒక ఆలోచన మీద రైతు చాలా దిగ్భ్రాంతి చెందుతూ పంట సాగు చేతమా, చేస్తే ఎట్లుంటది, చేస్తే ఎండిపోతుంది అని ఒక భూమితో బతుకుతున్నారు. ఒక వారం రోజుల్నే ఇదే సీజన్లో ఇంకొక వారం నీళ్లు పోతే కథం పంట మొత్తం ఎండిపోయే పరిస్థితి. అది ఏదో పుణ్యము మన శ్రీహరన్న అక్కడ ఫోన్లు కొట్టి కర్ణాటక ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఇదే ఆనవాయితీ వస్తుంది. కర్ణాటక ప్రభుత్వానికి అడగాలి, మనం ఇడుచుకోవాలి, మనం బతకాలి అనే పరిస్థితి ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం వెళ్ళబోసినా కూడా ఈ నోటి కొరత తెలంగాణ వచ్చింది కూడా. నిన్ననే తెలంగాణ ఆవిర్భావ దినం చేసుకున్నాము. తెలంగాణ ఆవిర్భావం ఎందుకైంది? ఒక నీళ్లు, నిధులు, నియామకాల పైన ప్రజలు మొత్తం తెలంగాణ ప్రజలల్లో పోరాటం చేసి ఆత్మహత్యలు చేసుకొని బలిదానాలు అయి కూడా ఏమిటి కూడా నీళ్లు లేవు, నిధులు లేక, అంటే ఉద్యోగాలు కూడా లేక పేపర్ లీకేజీలు కూడా చేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వము. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము 2 సంవత్సరాల అవధి కాలంలో ఈరోజు నీళ్లు నియామకుల పైన దృష్టి సారించి మా కొల్పూర్ గ్రామానికి ఈ రోజే తెలంగాణ వచ్చిందేమో అనే భావన నాలో ఏర్పడింది. నేను కూడా 14 సంవత్సరాల ఉద్యమకారుడిని. అందు గురించి ఈరోజు నాకు సంతోషం కూడా ఉంది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు, ముఖ్యంగా శ్రీహరన్నకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.